What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. Friends, today I am going to show you how to share your screen on Zoom. So let's go. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఫ్రెండ్స్, జూమ్లో మనం స్క్రీన్ అనేది ఎలా షేర్ చేయాలి, ఎస్పెషల్లీ మనకి ఏంటంటే స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, సో నా ల్యాప్టాప్లో జూమ్లో నేను హోస్ట్గా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాను. అదేవిధంగా వచ్చేసి నా ఫోన్లో నేను వచ్చేసి ఒక పార్టిసిపెంట్గా నా జూమ్ యాప్లో లాగిన్ అయ్యి మీటింగ్ ఐడితో లాగిన్ అయ్యి మీకు స్క్రీన్ మీద నా ఫోన్ స్క్రీన్, అదేవిధంగా వచ్చేసి ఆ ల్యాప్టాప్ స్క్రీన్ సైడ్ మీద సైడ్ బై సైడ్ పెట్టేసి స్క్రీన్ అనేది ఎలా షేర్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో లెట్ జంప్ ఇన్ టు ద జూమ్ యాప్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ల్యాప్టాప్ లో ఒక హోస్ట్ గా ఒక మీటింగ్ అనేది నేను ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నా ఫోన్ లో ఒక పార్టిసిపెంట్ గా నేను ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హోస్ట్ తన స్క్రీన్ అనేది ఎలా షేర్ చేయాలి తన పార్టిసిపెంట్స్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద మనకు వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ లో షేర్ స్క్రీన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఇట్లా స్క్రీన్ అనేది ఫస్ట్ ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్. మనం స్క్రీన్ కనుక షేర్ చేసుకోవాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, లేదు వైట్ బోర్డ్ అనేది మనం షేర్ చేసుకోవాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేయాలి, లేదు ఏమైనా మ్యూజిక్ సౌండ్స్ కానీ లేదంటే ఏమైనా వీడియోస్ కానీ మనం షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నవి. సో పార్ట్ ఆఫ్ స్క్రీన్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మ్యూజిక్ కానీ ఏమన్నా మనకి సౌండ్స్ కానీ మనం అవి షేర్ చేసుకోవాలన్నా ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం సెకండ్ కెమెరా నుంచి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ లో ఏమైనా ఫైల్స్ ఉంటే అవి కూడా ఇక్కడ మనం షేర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ డ్రైవ్స్ ఏమైనా ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా వీడియోస్ అవి ఉన్న ఇక్కడ గూగుల్ డ్రైవ్ నుండి మనం షేర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బేసిక్ లోకి వెళ్దాము. బేసిక్ లో ఇప్పుడు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఫ్రెండ్స్, ఓన్లీ మన స్క్రీన్ అనేది మన పార్టిసిపెంట్స్ తో మనం ఎలా షేర్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో దానికోసం ఇక్కడ మనం స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద షేర్ మీద క్లిక్ చేయాలి. షేర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫ్రెండ్స్ మన స్క్రీన్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నా ఫోన్ లో ఇది ఏ విధంగా డిస్ప్లే అవుతుందో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పక్కన సైడ్ మీకు ఇక్కడ నా ఫోన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి వచ్చేసి స్క్రీన్ అనేది నాకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్ అనేది చూపిస్తాను మీకు. చూడండి, గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మీకు వచ్చేసి గూగుల్ క్రోమ్ పేజ్ అనేది ఈ విధంగా స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. నా ల్యాప్టాప్ లో స్క్రీన్ నా ఫోన్ లో డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ఫోన్ పిక్స్ కావాలంటే పిక్స్ ఓపెన్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి మన స్క్రీన్ అనేది మనం షేర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్క్రీన్ అనేది షేర్ చేసుకోవడం అయిపోయింది అంటే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వచ్చేసి స్టాప్ షేర్ అని ఉంది కదా, ఈ స్టాప్ షేర్ మీద మనం క్లిక్ చేస్తే షేరింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఒక హోస్ట్ అనేది స్క్రీన్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపెంట్స్ తన మీటింగ్ లో పార్టిసిపెంట్స్ తన స్క్రీన్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికోసం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు వచ్చేసి షేర్ స్క్రీన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. షేర్ స్క్రీన్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ షేరింగ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ అడ్వాన్స్డ్ షేరింగ్ ఆప్షన్స్ మీద సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఓన్లీ హోస్ట్ అని ఉంది కదా, ఇది కాకుండా ఆల్ పార్టిసిపెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అదే విధంగా ఇక్కడ కూడా ఫ్రెండ్స్ హూ కెన్ స్టార్ట్ షేరింగ్ అండ్ సమ్వన్ ఎల్స్ ఈ షేరింగ్ అని ఉంది కదా, సో ఇక్కడ కూడా ఆల్ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పార్టిసిపెంట్స్ స్క్రీన్ అనేది షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, పార్టిసిపెంట్స్ ఎలా స్క్రీన్ అనేది షేర్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నా ఒక పార్టిసిపెంట్ తన ఫోన్ లో తన స్క్రీన్ అనేది మీటింగ్ ఎలా స్క్రీన్ అనేది షేర్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద వచ్చేసి మనకు వచ్చేసి షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ అనే ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ లో నుంచి ఏమైనా ఫైల్స్ షేర్ చేయాలనుకుంటున్నారా, గూగుల్ డ్రైవ్ లో నుంచి ఏమైనా ఫైల్స్ షేర్ చేయాలనుకుంటున్నారా, ఫోటోస్ షేర్ చేయాలనుకుంటున్నారా, ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. నేను స్క్రీన్ ఓన్లీ షేర్ చేయాలనుకుంటున్నాను యాజ్ ఏ పార్టిసిపెంట్ గా. సో నేను స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్టార్ట్ నౌ ఉంది కదా, ఈ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఇట్లా ఫ్రెండ్స్ మనకి మన ఫైల్ అనేది ల్యాప్టాప్ లో ఈ విధంగా మన ఫోన్ స్క్రీన్ అనేది ల్యాప్టాప్ లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్. అదే విధంగా ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఏదన్నా మనం ఒక ఫైల్ అనేది ఓపెన్ చేద్దాము. సో ఫైల్ మేనేజర్ లోకి వెళ్దాం ఫ్రెండ్. ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళిన తర్వాత
ఇక్కడ చూడండి ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేద్దాము. ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ చూడండి నాకు ల్యాప్టాప్ లో ఏ విధంగా కనపడుతుందో ఫైల్ అనేది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ పార్టిసిపెంట్ కూడా తన స్క్రీన్ అనేది షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి నేను మీకు వైట్ బోర్డ్ అనేది ఎలా షేర్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మనం ఇక్కడ వచ్చేసి షేర్ స్క్రీన్ ఉంది కదా, దీని మీద షేర్ స్క్రీన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఓన్లీ హోస్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. హోస్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడికి వద్దాం. మళ్ళీ షేర్ స్క్రీన్ ఉంది కదా, ఈ షేర్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ బోర్డ్ అని ఉంది కదా, ఈ వైట్ బోర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. వన్ సైడ్ వచ్చేసి నా ఫోన్ లో వైట్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది, ఇక్కడ వచ్చేసి నా ల్యాప్టాప్ లో డిస్ప్లే అవుతుంది అనమాట వైట్ బోర్డ్ అనేది. సో ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వైట్ బోర్డ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి వెల్కమ్ టు దిస్ మీటింగ్ అని చెప్పేసి మనం టెక్స్ట్ అనేది ఇద్దాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి టెక్స్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే మనం ఎక్స్టెండ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ మన కలర్ కావాలంటే కలర్ అనేది కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్ పెట్టాలనుకున్నాను, ఇట్లా ఈ కలర్ అనేది ఇట్లా మనం కలర్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎరేజర్ అని ఉంది కదా, ఈ ఎరేజర్ మీద క్లిక్ చేసి మనం ఇట్లా ఎరేజ్ అనేది కూడా చేసుకోవచ్చు. మళ్ళీ అండూ అనేది కూడా మనం చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఫార్మేట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫార్మేట్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సైజ్ కావాలంటే సైజ్ అనేది కూడా మనం డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్ చేయాలనుకో ఇట్లా క్లియర్ అని చెప్పేసి క్లియర్ ఆల్ డ్రాయింగ్స్ అని చెప్పేసి మనం ఇట్లా క్లియర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సేవ్ అని ఉంది కదా, ఈ బోర్డు మనం సేవ్ అనేది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వైట్ బోర్డ్ అనేది కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ లో కానీ మీటింగ్స్ లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ అనేవి కూడా మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా డ్రా చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనేది కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ మనం జూమ్ లో మన స్క్రీన్ అనేది యాజ్ ఏ హోస్ట్ గా యాజ్ ఏ పార్టిసిపెంట్ గా మనం స్క్రీన్ అనేది షేర్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ కెన్ ఫైండ్ మై ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్. ఇఫ్ యూ థింక్ సో ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు గివ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. యువర్స్ ప్రకాష్.